వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో కేసు నమోదైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని నలుగురు సాక్షులు కాకినాడ సర్పవరం పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దుర్గా శివప్రసాద్, మణికంఠ, వెంకటేష్, పవన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అనంతబాబును అదుపులోనికి తీసుకునేందుకు కాకినాడలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో కేసు నమోదైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని నలుగురు సాక్షులు కాకినాడ సర్పవరం పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దుర్గా శివప్రసాద్, మణికంఠ, వెంకటేష్, పవన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతబాబును అదుపులోనికి తీసుకునేందుకు కాకినాడలోని ఆయన నివాసానికి వెళ్ళినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు 2022 ఏపీ రాజకీయాల్లో అయితే సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు సాక్ష్యాలను బెదిరిస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు కాకినాడలోని ఆయన నివాసంలో నిన్న రాత్రి ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అయితే పోలీసులు రాకను పసిగట్టిన ఎమ్మెల్సీ అనంతబాబు ఇంట్లోంచి పరారయ్యారు. ముందుగానే పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ఆయన పరారవడం జరిగింది. పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. అయితే ఈ కేసులో A2గా ఉన్న ఎమ్మెల్సీ భార్య లక్ష్మీదుర్గ అయితే న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. కేసు నుండి ఆమె తప్పించాలని వేసిన డిశ్చార్జ్ పిటిషన్ అయితే కోర్టు కొట్టేసింది. ఈ ప్రత్యేక కోర్టు అయితే కొట్టేయడం జరిగింది. తనని కేసు నుండి తప్పించాలంటే ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ హైకోర్టు అయితే ఏప్రిల్ 23కు వాయిదా వేసింది. అప్పటికే ఈ ఏప్రిల్ 23కి అయితే వాయిదా వేసింది. అంటే అప్పుడు ఈ ఏప్రిల్ 23 నాడే ఈ తుది తీర్పు అయితే వెలువడనుంది. ఆమె A2గా తనను తప్పించాలని ఆమె వేసిన పిటిషన్ కోర్టు ఎలా స్పందిస్తుందని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ హత్య కేసు 2022 మే రాత్రి ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కారులో తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపేటైతే ఆధారాలు ఉన్నాయి. హత్య కేసు అనంతరం మృతదేహాన్ని సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద పడేసి దాన్ని డోర్ డెలివరీ చేశారు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశారు. సుబ్రహ్మణ్యం శరీరంపై 31కి పైగా గాయాలు ఉన్నట్లు పోస్ట్ మార్టం నివేదిక అయితే తేల్చింది. ఇది హత్యనని అయితే ధృవీకరించింది. సిట్ దర్యాప్తులో హత్య జరిగిన సమయంలో మరియు మృతదేహాన్ని తరలించేటప్పుడు అనంతబాబుతో పాటు ఆయన భార్య లక్ష్మీదుర్గ కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అయితే పోలీసులు అయితే సేకరించారు. ఈ కేసుకు సంబంధించి సాక్షులు బెదిరించడం, నిందితుడు మధ్యంతర బెయిల్పై బయట తిరగడం వంటి పరిణామాలతో బాధిత కుటుంబం అయితే దళిత సంఘాలను న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసులో మొత్తం మీద అంటే ఈ కేసు అనంతబాబుకి ఉచ్చు బిగుసుకున్నట్లే అనిపిస్తుంది. మొత్తం ఆయన భార్యను ఈ కేసుని తప్పించాలని వేసిన పిటిషన్ కోర్టు కొట్టాడు. అలాగే అనంతబాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటి చుట్టూ ఉండడం, అలాగే నిన్న రాత్రి అయితే నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. పోలీసులు రాకను పసిగట్టిన అనంతబాబు అయితే పరారయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు రేపు అనంతబాబు ఎక్కడున్నా పట్టుకుని తీరుతామని పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ కేసు అయితే రాజకీయ పరిణామాలు అంటే ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం అయితే రేపింది. ఈ కేసు తుది విచారణకు అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే అనంతబాబును అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉదయ్.